హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం బోడ కాకరకాయతో ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకోవచ్చు, అలాగే ఇలా ముక్కలుగా కూడా చేసుకోవచ్చు అండి. రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలాగే కట్ చేసి ఉంచేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్. ఇప్పుడు ఇది కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు మనకు వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర. ఇది ఇప్పుడు చిటపటమంటున్నాయి కదా, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇది కొంచెం వేగాలండి. ఇప్పుడు అవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు, 1 నిమిషం పాటు ఇది వేయించుకోవాలండి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ ఏమీ కూడా పోయిన అవసరం లేదండి, నేను ఇలాగే వేస్తున్నాను. మీకు వాటర్ పోయాలనుకుంటే ఒక 1/2 కప్పు వరకు పోసుకొని ఉడికించుకోవచ్చు. నీళ్ళు ఏమి పోయకుండా మనం వేయించుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఆ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఈ కూర మనకి మాడిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ వరకు కారం వేసాను, ఇంకొక 1/2 స్పూన్ వరకు వేసాను, మొత్తం 1.5 స్పూన్ వరకు వేసాను. అలాగే తురిమి పెట్టుకున్న 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు అవన్నీ కారం వేసుకున్నాం కదా, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం వేసుకున్నాము. చివరిగా ఇలా కొంచెం 1/2 స్పూన్ వరకు నేను బెల్లం వేస్తున్నానండి.
ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. బెల్లం మన ఇష్టం అండి, వేసుకుంటేనే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అయిపోతుందండి. మూత తీసి చూద్దామండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ గిన్నెలోకి తీసుకుందాము. మన బోడ కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఇందులో వాటర్ కూడా వేసి చేసుకోవచ్చు. వాటర్ లేకుండా కూడా చేసుకుంటే ఇలా మనకి ఇలా పొడి పొడి అయింది చూడండి, ఈ విధంగా అవుతుంది. వాటర్ పోసుకుంటే కొంచెం ముద్దగా వస్తుంది. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. ఇలా చేసుకుంటే ఒక 2 రోజుల వరకు నిలువ ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.